ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కొంచెం స్పెషల్ అని చెప్పచ్చు, మన లేడీస్ స్పెషల్ అని కూడా చెప్పచ్చు. చాలా మందికి బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అలా అయితే ఉంటుంది. ఇది హెల్దీ పౌడర్ అని కూడా చెప్పచ్చు. ఆసనాంబ హెల్త్ మిక్స్ అనేసి ఈ పౌడర్ అయితే మీరు 1/2 kg తీసుకుంటే కూడా మీకు కొరియర్ చేస్తారు. 1/2 kg వచ్చి 500 రూపీస్ ఉంటుంది, 1 kg వచ్చి 1000 రూపీస్ అయితే ఉంటుంది. మీరు ఏమన్నా క్వాంటిటీ చాలా తీసుకోవాలి అంటే ఒక 3 to 4 days బిఫోరే చెప్పినారంటే మీకు తయారు చేసి ఇస్తారు. గింజలు అయితే ఫస్ట్ మనకు కడిగి నానబెట్టి నీళ్ళలోనే ఆరబెట్టి తర్వాత మొలకలు పెట్టి అలాగైతే మనకు వీళ్ళు పౌడర్ తయారు చేస్తారు. మీకు డ్రై ఫ్రూట్స్ దే పౌడర్ కావాలంటే కూడా అది కూడా తయారు చేస్తారు. అన్ని గింజలు డ్రై ఫ్రూట్స్ అలా మిక్స్ చేసి పౌడర్ కావాలంటే కూడా పౌడర్ చేయిస్తారు. పిల్లలకి ఏమన్నా మీరు ప్రోటీన్ పౌడర్ అలా చేసుకోవాలంటే కూడా మీకు చేసిస్తారు. చూడండి, ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్ ఉంటుంది. వీళ్ళు షాప్కి అలా విజిట్ అవ్వకూడదు, ఆన్లైన్లోనే మీరు చూసి తీసుకోవాల్సి ఉంటుంది. వీడియోలో ఒక నెంబర్ వస్తూ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కు మీరు కాంటాక్ట్ అయినారంటే వాళ్ళు ఇంకా కూడా డీటెయిల్స్ అయితే చెప్తారు. వీళ్ళు ఇలా మనకు డ్రై ఫ్రూట్స్ పౌడరే కాకుండా సాంబార్ పౌడరు, చిల్లీ పౌడరు, మసాలా పౌడర్ అలా కావాలంటే కూడా మీకు అరేంజ్ చేయిస్తారు. వీళ్ళు చాలా క్లీన్గా కూడా చేస్తున్నారు. చూడండి, ఒక 70-60 ఐటమ్స్ అయితే మనకు పౌడర్ అనేది చేయిస్తారు. ఇది పౌడర్ చేసుకొని తర్వాత మనకు గంజి ఎలా చేస్తారు అనేసి కూడా చూపిస్తారు. మీరు ఈ పౌడర్ని కొంచెం డైలీ కూడా మీరు దోశ పిండిలో కానివ్వండి అలా కూడా మిక్స్ చేసుకొని దోశ కూడా వేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా మనకి పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని గంజి టైప్లో చేసుకోవచ్చు. మీరు పాల్లో కూడా తాగొచ్చు, అలాగే డైరెక్ట్గా నీళ్ళు మిక్స్ చేసి కూడా తాగొచ్చు. మ్యామ్ నమస్తే, మీ పేరు మేడం? కుసుమ. ఇంట్లో హెల్త్ మిక్స్ చేస్తాను, హెల్త్ మిక్స్ అని. ఓకే మేడం. ప్రోటీన్ షేక్ చేస్తాను. ఓకే, వీళ్ళ దగ్గర హెల్త్ మిక్స్ ఉంటుంది చూడండి. అన్నీ కూడా అయితే మనకు ఐటమ్స్ అన్నీ ఇవి మిక్స్ చేసి మనకు పౌడర్ లాగా చేసి ఇస్తారు. ఇవన్నీ మీకు కొరియర్ అనేది చేసేస్తారు. షాప్ కల్లా విజిట్ అవ్వద్దండి, ఓన్లీ ఆన్లైన్లో కొరియర్ చేసేస్తారు. చూస్తాం రండి మేము. ఏమేమి మిక్స్ చేస్తారు మేడం ఈ పౌడర్? మీరు చేసే పౌడర్ రాగి మొలక వచ్చిన తర్వాత నానబెట్టి మొలక వచ్చేసినాక మీరు రాత్రి ఫుల్ నానబెట్టి పొద్దునే మొలక వేస్తాము. ఓకే మేడం. ఇంట్లో గాలికి ఓకే నీటిలోనే వాళ్ళు ఆరబెట్టేసి దీన్ని తయారు చేస్తారని చెప్తాండారు. అందులోనే పసుపు వేస్తాండారు. ఓకే, ఇది వచ్చేసి బీమ్ వస్తుంది, గంజి బీమ్ అని కూడా చెప్తారు. ఇది బార్లీ వేస్తారు. ఇందులో మిక్స్ చేసేది ఇవన్నీ చూపిస్తున్నారు. ఉలువలు, ఉర్లకాడు, బఠానీ, యాలక్కి, ఎల్లు, ఇది ఎల్లు, నువ్వులు, ఓకే, బఠానీ కూడా ఉంటుంది. ఓకే, ఇది నుగ్గే సొప్పు. ఓకే, ఇది మునగాకు వస్తుంది, చాలా మంచిది హెల్త్ కి అయితే. ఇది లవంగం, ఇది ఊదులు. ఓకే, ఇది ఉద్దిపప్పు, నల్ల ఉద్దిపప్పు అని చెప్తారు. ఇదైతే ఇది జోಳ, బిಳಿ జోಳ. ఓకే, జొన్నలు. ఇది నూనె. ఓకే, ఇది మెంతులు హెల్త్ కి చాలా మంచిది. మెంతులు అయితే షుగర్ పేషెంట్లకి అయితే ఇంకా మంచిది. ఇవన్నీ షుగర్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చా మేడం? బీపీ షుగర్ ఉన్న వరకు తీసుకోవచ్చు, మంచి ఫుడ్ అనే చెప్పచ్చు. ఇది ఓంకాళ్ళు, మొలకే కట్టేస్తాం. ఓకే, ఇవన్నీ నానబెట్టి వాళ్ళు ఆరబెట్టి మొలకలు కూడా కట్టి పెడతారు. అలసందులు, ఇది పంప్కిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, జీలకర్ర, వాటర్ మిలన్, కందిపప్పు. ఓకే, ఇది జాజికాయ, సొంటి అలా అని మనం చిన్న బిడ్డలకు పోస్తూ ఉంటాం చూడండి, అదైతే ఉంటుంది. ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. మనకు కడుపులో ఏమన్నా కొంచెం పుండు అలా ఉంటే కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది చూడండి. ఓకే, పిస్తా. ఓకే, సోయాబీన్స్, ಇದು ಡೆಲಿವರಿ ಆಗಿರಿ ಮಕ್ಕಳಿಗೆ ಹಾಲು. ఓకే, డెలివరీ అయినాక బాలింతలకు ఇస్తూ ఉంటారు. ఇది నడుము నొప్పి లేకుండా ఉండేకైతే. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లో మనకి అంజూర వస్తుంది, ఖర్జూరం, ఎండు ఖర్జూరం వచ్చేసి. ಇದನ್ನೆಲ್ಲ ಇದು ಮಾಡಿ ಬಿಸಿಲಲ್ಲಿ ಒಣಗಿಸಿ ఇది గోక్సిరా. ఓకే, మంజిష్ట అంటారు. ఓకే, మీరు ఇవన్నీ తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. చూడండి, చాలా హెల్త్ కి మంచివే చూపిస్తాను. సూర్యకాంతి గింజలు. ఓకే, ಕೆಂಪು ಬೇಳೆ. ఓకే, మైసూరు పప్పు అని కూడా చెప్తారు, మసూరు పప్పు అని చెప్తారు. ಕೈ ಜೀರಿಗೆ ಅಂತೀವಿ ನಾವು. ఓకే, నల్ల జీలకర్ర. ఓకే, ఇది ಬೇವಿನ ಸೊಪ್ಪಿನ వేప ఆకు వస్తుంది, చేదు ఉంటుంది చూడండి, వేప ఆకు అలాంటిది. అది ఇది సోంపు ఉంటుంది. అలాగే ఇది వచ్చి ఏం గింజలు? పంప్కిన్ సీడ్. ఓకే, ఇది మస్క్ మిలన్ గింజలు వస్తుంది చూడండి, ఇది బాదాం వస్తుంది. ఇవన్నీ వీళ్ళు తయారు చేస్తారు. ఓకే, ఇది సౌతేకాయ గింజలు. ద్రాక్ష, ఎండి ద్రాక్ష,
ఇది వచ్చి కాజు వస్తుంది. ఇదే మేడం ఇది అక్సే బీజ ఫ్లాక్స్ సీడ్స్. ఓకే, అవిసె గింజలు అంటారు చూడండి, అది ఉంటుంది. దీంతో ఆయిల్ కూడా తయారు చేస్తారు కదా మేడం. ತುಂಬಾ ಒಳ್ಳೆದು ಫ್ಯಾಟ್ ಗೆ. ఓకే, వెయిట్ లాస్ కి చాలా హెల్ప్ అవుతుంది ఇదైతే. ఇది గోడంబి. ఓకే, ఇది బాయిల్డ్ రైస్. కేరళ భీమ్ అని కూడా చెప్తారు, ఇది గంజి భీమ్ టైప్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది వజా ఉంటుంది. అది చిన్న బిడ్డలకు పోస్తా ఉంటారు చిన్నప్పుడు. అది నాలుగు కొంచెం మందం ఉంటే ఓకే డైజెషన్ బాగుంటుంది. ఇది వచ్చేసి పచ్చని పప్పు. ఇది జవే గోధుమలు. జవే గోధి. ఓకే, గోధుమలోనే కొంచెం నాటి గోధుమలు అంటారు ఇవి. జవే గోధి. ఓకే, ఇది మకానా కమలద్ బీజ. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం ఆయుర్వేదిక్ లో ఉండేటివే ఉన్నాయి చూడండి. ఇది అతి మధుర. ఓకే, అశ్వగంధ, మరాఠీ మొగ్గు, కస్తూరి పసుపు. ఓకే, నెక్స్ట్ చెక్క కొంచెం అది పౌడర్ చేసి చాలా మంది తింటా ఉంటారు. బార్లీ కొర్రలు ఇది. ఓకే, కరివేపాకు డ్రై చేస్తున్నారు. అది ఎండ పెట్టింటారు కదా మేడం, బిసిలుగా. ఓకే, నీటిలోనే ఇచ్చేస్తుంటారు వాళ్ళు, నీటిలోనే ఎండేస్తుంటారు. ఓకే, కడలెకాಳು, ಹೆಸರುಕಾಳು. ఓకే, పెసలు, ಇದು ಗೊರ್ಲೆ, ಬುಡ್ಡ శనగలు. ఓకే, ಗೊರ್ಲೆ కొర్రలు. ಇದು ಶುಂಠಿ ತರನೇ. ಇದು ತುಂಬಾ ಶ್ವಾಸಕೋಶಕ್ಕೆಲ್ಲ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. ఓకే, వీజింగ్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా మంచిది అది. బ్లాక్ యాలక్కి. ఓకే, ఇది ఉద్దుదు ಮೆಣಸು. ఓకే, మనం బిర్యానీలో యూస్ చేస్తుంటాం చూడండి, అది అయితే. ఇది మేడం రాజ్మా బీన్స్ రాజ్మా బర్తితలా. ఓకే, ఇవన్నీ మిక్స్ చేసి మనకు ఇప్పుడు పౌడర్ అనేది తయారు చేసిస్తారు. అది ఎలా చేస్తారు అనేసి కూడా మనకు చూపిస్తారు. పుదీనా పౌడర్, ఇవన్నీ ఎన్ని ఐటమ్స్ వేస్తారు మేడం? 64 to 74 ఐటమ్స్ అయితే మిక్స్ చేసి మనకి ఇప్పుడు హెల్త్ పౌడర్ చేసిస్తారు మేడం. రండి ఇప్పుడు పౌడర్ ఎలా చేస్తే మనము అన్ని కూడా అయితే మనము గింజలు చూస్తున్నాము. ఇప్పుడైతే వీళ్ళు అన్ని కూడా మనకు ఫ్రై చేస్తాండే చూపిస్తారు. ఓకే, ಸ್ವಲ್ಪ ಹಾಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ఒక్కొక్క గింజలు వేసుకొని వాళ్ళు క్లీన్ గా మనకి ఇలా ఫ్రై చేసి మళ్ళీ పౌడర్ చేస్తారు ఆరపెట్టేసి. ఓకే, ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వాళ్ళు ఫ్రై చేస్తుంటారు. ఓకే, స్లోగా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇచ్చేస్తుంటారు, వేయించుతుంటారు. ఇప్పుడు కొంచెం లైట్ కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడండి. ఓకే, ఇది ఫ్రై అయ్యింది. అది డ్రై ఫ్రూట్స్ అంతా కూడా వేయించుకొని పెట్టినారు, అందులో వేస్తున్నారు. ఓకే, ఇవైతే మనకు చాలా వీడియోలు ఎంత అవుతుంది. ఇవన్నీ కూడా డ్రై చేసి కొంచెం మనకి ఏంచి పెట్టుండేదే డ్రై ఫ్రూట్స్ అంతా కూడా అయితే. ఇది గింజలు కూడా అయితే మొలకలు పెట్టి ఏంచి పెట్టుండారు, అన్నీ కూడా గింజలు ఉంటుంది చూసుకోండి. ఇదైతే ఇది మేడం ಇದು ಎಲ್ಲ ರಾಗಿ ಹೆಸರುಕಾಳು ಸಿರಿಧಾನ್ಯ ಎಲ್ಲ ಮೊಳಕೆ ಬಂದಿರೋದು. ಮೆಂತೆನು ಮೊಳಕೆ ಕಾಣಿಸ್ತೈತಾ ನಿಮ್ಗೆ? కనపడుతుంది చూడండి, మొలకలంతా వేస్తుంటారు. ಎಲ್ಲ ಮೊಳಕೆನೆ, ಇದన్నీ ಮೊಳಕೆ. ಇದು ಮೊಳಕೆನೆ. ఓకే, ಇದು ಮೊಳಕೆನೆ ಕಾಣಿಸ್ತೈತಾ? కనపడుతుంది చూడండి. ఇవన్నీ వేయించుకుంటారు, మొలక పెట్టేసి తర్వాత వేయించి పెడతారు, తర్వాత పౌడర్ చేసేది చూపిస్తారు మేడము. ఓకే, చాలా ఓపిక్గా చేస్తున్నారు చూడండి వీళ్ళైతే. ನೋಡಿದ್ವಲ್ಲ ಜಾಯಿಕಾಯಿ, పసుపు, యాలక్కాయి, కరివేపాకు, చెక్క, లవంగ, ఇవన్నీ జాజికాయ అన్ని ఇవన్నీ కూడా వేయించుకుంటారు. ఇప్పుడు సపరేట్ మక్కను కూడా వేయించి కొంచెం లైట్ గా వేయించి పెట్టుకుంటారు. డ్రై ఫ్రూట్స్. ఓకే, డ్రై ఫ్రూట్స్ ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಇದೆ ಅಂತ ನೋಡಿ మేడం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసియండి అంటే చేయిస్తారా? ಮಾಡ್ಕೊಡ್ತೀರಾ? ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ. ఓకే మేడం. ఏమన్నా క్వాంటిటీ చాలా కావాలంటే ఏమన్నా టైం తీసుకుంటారా మేడం? 3-4 డేస్ ಬೇಕಾಗುತ್ತೆ. 3 to 4 days లో మీరు ఫస్ట్ దాన్ని క్లీన్ చేసి మొలకలు పెట్టేకి అందుకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు ఏమన్నా క్వాంటిటీ ఒక 5 kgs 10 kgs అలా తీసుకోవాలి అనుకుంటే టైం తీసుకుంటారు. ఇవన్నీ వాళ్ళు క్లీన్ చేసి మనకి మొలకలు పెట్టి ఏంచి అన్ని మిషన్ చేయాలి. డీలర్షిప్ వ్యాపారం చేస్తాను అంటే కూడా ఇంట్లో చేసేసి ఎంత కావాలో క్వాంటిటీ. ఓకే మేడం. ఇదే కాకుండా వేరే ఏమన్నా చేస్తారా మేడం? సాంబార్ పొడి, గరం మసాలా, బిర్యానీ పౌడర్. మీరేమన్నా హోటల్ కల్లా కూడా సాంబార్ పొడి కావాలంటే మేడం ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫంక్షన్ కల్లా కూడా చేసిస్తారు. నమ్దే తోట ಇದೆ, కాఫీ తోట ಇದೆ. ఓకే, మీదే కాఫీ తోట ఉంటుంది. ఫుల్ ఆర్గానిక్ గా మనకి డైరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తారు. ఓకే మేడం. ఇది గుమ్మడికాయ గింజలు, పంప్ಕಿನ್ ಅಲ್ವಾ ಮೇಡಮ್? ಹೌದು. ನಾವು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಲ್ಲಿ ಕುಂಬಳಕಾಯಿ ಕಟ್ ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲ ಒಡೆದು ತಿಂತ. ಇವಾಗ ಯಾರು ಗೊತ್ತೇ ಇಲ್ಲ, ಕುಂಬಳಕಾಯಿ ಗೊತ್ತಿಲ್ದಂಗ ಆಗೋಗಿದೆ. అవునవును, గుమ్మడికాయ గింజలు చాలా హెల్త్ కి మంచిది.
ఏజ్ అయిన వాళ్ళకి మోకాలు నొప్పులు ఉండే వాళ్ళకి అంతా కూడా చాలా మంచిది. ఇవన్నీ మంచి ನಾನ್ ವೆಜ್ ತಿಂದೆ ಮೊಟ್ಟೆ ಚಿಕನ್ ಫಿಶ್ ಯಾರು ತಿನ್ನಲ್ಲ ಅವ್ರಿಗೆ ಇನ್ನೂ ಬೆನಿಫಿಟ್ ಚೆನ್ನಾಗಿದೆ. ఓకే మేడం, ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా అయితే పచ్చి వాసన పోయేదా ఫ్రై చేసుకోవాల్సి. చాలా ఓపిక్గా చేస్తున్నారు చూడండి, ఒక్కొక్క ఐటమ్సే ఫ్రై చేసుకో. ఫైనల్గా మనకు కొంచెం ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుండారు. ఇప్పుడు పౌడర్ అనేది చేస్తారు చూడండి, చాలా బాగుంది. ఇది స్మెల్ చాలా బాగా. ఇప్పుడు ఫైనల్గా మిషన్కి వేస్తారా మేడం? ఇది డ్రై ఫ్రూట్స్ అంటున్నా కొంచెం మిక్సీ చిన్న జార్ వేసుకొని. ఓకే, కొంచెం గట్టిగా ఉంటాయి అయితే అందుకోసం వాళ్ళు మిక్సీలో వేస్తున్నారు. కొంచెం హాఫ్ కట్ అయి ఉంటుంది. ఇది ಮಷೀನ್ ಇದೆ ಅವ್ರದ್ದು, ಮನೆಯಲ್ಲಿ ಮಷೀನ್ ಇರುತ್ತೆ. ಮಷೀನಲ್ಲೇ ನಿಮಗೆ ಪೌಡರ್ನ ಸ್ವಲ್ಪ ನಮಗೆ ಮಾಡಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇలా పౌడర్ అయిపోతుంది. నున్నగా కావాలంటే నున్నగా కూడా చేస్తారు. మీకు ఎలా కావాలంటే కొంచెం ఓకే శాంపుల్గా కొంచెం వేసి చూపిస్తున్నారు. ఫైనల్ ఇలా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూస్ చేసుకోవాలని చూపిస్తారు కదా మేడం. ఇప్పుడు చూడండి, వీళ్ళు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి గంజిలాగా తయారు చేస్తున్నారు చూడండి. సో ఇది వచ్చేసి మాకు సరి ప్రమాణంగా పౌడర్ వేసిన తర్వాత ఇలాగా బాయిల్ అయ్యే ప్రాసెస్ చూపిస్తున్నారు. సూపర్ స్మెల్. నాకంతే అట్లే తాగిడలా చాలా బాగా వస్తూ ఉంది స్మెల్లో. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్ హోమ్ మేడ్ ఉంటుంది. ఇది ఆర్గానిక్. చూడండి, 1.5 గ్లాసుకి వీళ్ళు ఇలా వేస్తున్నారు. ఆనంక థిక్నెస్ చూడండి. ಅಲ್ಲ ನೀವು ನೀರು ಬೇಕು ಅಂದ್ರೆ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಹಾಕೋಬಹುದು. ఇంకా నీళ్ళు వేసుకోవచ్చు. ಇದು ನಮ್ಮ ಮಜ್ಜಿಗೆ ಹಾಲು ಅದೆಲ್ಲ ಮಿಕ್ಸ್ ಮಾಡೋದಾದ್ರೆ ఇంకా తెలుగు వస్తుంది అన్నమాట. ఓకే ನೋಡಿ, ఓకే థిక్నెస్ చూడండి. కొంతమందికి థిక్నెస్ ఇష్టం అవుతుంది, కొంతమందికి నీళ్ళు అట్లాగే కావాలని అనుకుంటుంటారు. ఓకే ఓకే ఎక్స్ట్రా చేసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు అలాగే తాగొచ్చు. నో షుగర్ అని వేసుకునేదేం వద్దు. ఆల్మోస్ట్ దాంట్లో కొంచెం షుగర్ కంటెంట్ ఉంటుంది. దాంట్లో కొంచెం అండ్ గ్రేప్స్ అని వేసింటారు కదా, దాంట్లోనే న్యాచురల్ స్వీట్నెస్ వచ్చేస్తుందండి. సో ఎలా